భాగ్యరావు గారు, వరప్రసాద్ గారు, అలాగే గురవరామయ్య గారు, అలాగే తారకప్రసాద్ గారు, రామకృష్ణ గారు, ఇంకా అనేక మంది పెద్దలు, మరి బర్రె విజయ్ కుమార్, ఇంకా సమావేశానికి వచ్చినటువంటి సోదర సోదరి మండలారా, మీ అందరికీ నా యొక్క జై భీములు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లుగాక. కాబట్టి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా వర్ధిల్లుతారు అనేటటువంటిది సత్యం, పరమ సత్యం. ఎందుకంటే అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న జ్ఞానవంతుడు మా తండ్రి ఉప్పులేటి ప్రసాదరావు గారు, అలాగే మా తల్లి మరి పుష్పరాగం గారు. ఇద్దరు బాగా చదువుకున్నారు ఆ రోజుల్లో, మరి చదువు లేని రోజుల్లో చదువుకున్నారు. మరి మా ముత్తాత గారు ఉప్పులేటి దావీదు గారు కూడా మరి టీచర్ గా చేశారు ఈ గ్రామంలోనే. మరి ఆయన ఎంతో విద్యావంతుడు, ఆయన ఎంతో ధనికుడు. మరి ఆయన మరి స్ఫూర్తిదాయకంగా మరి సంతోషం గారి జన్మ గారి బిడ్డగా ఈ గ్రామంలో జన్మించారు మా తండ్రి గారు. కాబట్టి తండ్రి గారు ఒక కారణ జన్ముడు. ఆయన ఈ గ్రామానికి ఎంతో సేవ చేశారు. ఈ గ్రామమే కాదు, చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ఆయన లేని ఉద్యమం లేదు. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలో తిరువురు కాడ నుంచి, నూజివీడు కాడ నుంచి, మరి ఇక్కడ జంక్షన్ దగ్గర నుంచి గన్నవరం ఏంటి, మరి నున్న ఏంటి, ముస్తాబాద్ ఏంటి, రకరకాల గ్రామాలన్నింటిలో కూడా కృష్ణా జిల్లా మొత్తం కూడా మెట్ట ప్రాంతాల్లో ఎక్కడ పేదరికం ఉందో ఆ పేదరికం ఉన్న గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల్లో ఆయన చురుకైన పాత్ర మరి నిర్వహించాడు. నిస్వార్థమైనటువంటి ప్రజా జీవితాన్ని గడిపాడు. కష్టకాలంలో జైల్లో ఉన్నాడు ఆయన. 3 సంవత్సరాలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అనేక సార్లు అరెస్ట్ అయ్యాడు. మరి భూ పోరాటాలు చేశాడు. భూ పోరాటాల ద్వారా అనేక మందికి భూ పట్టాలు ఇప్పించాడు ఆయన. మరి ఈ గ్రామానికి మనం నడుస్తున్న ఈ రోడ్డుకి నిర్మాణానికి ఆయన నడుము కట్టి మరి భూసేకరణ కాడ నుంచి రోడ్డు నిర్మాణం వరకు కూడా, అప్పుడు గ్రావెల్ రోడ్డే ఉండేది, ఇప్పుడు తార్ రోడ్డు అయింది. కానీ ఈ రోడ్డు అప్పుడు రోడ్ లేక మరి తుమ్మ చెట్లు మధ్యలో నుంచి కాలు నడకన నడిచి వచ్చేవాళ్ళం. మరి వర్షం వచ్చిందంటే ఇక్కడికి మునిగిపోయేవాళ్ళం. మరి ఎలాంటి రోడ్డు సౌకర్యం లేని గ్రామానికి ఆయన రోడ్డు నిర్మించాడు. అలాగే నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పేద జనాలకి బావులు తవ్వించి వాటికి పుడికలు దించి వాటికి నీళ్లు సౌకర్యం ఏర్పాటు చేశాడు. తర్వాత మరి కృష్ణయ్య గారి సమయంలో, మరి మేరీ కృష్ణయ్య గారి సర్పంచ్ సమయంలో ఆయన మరి కరెంటు కావాలి ఈ గ్రామానికి అని చెప్పి కరెంటు మరి ప్రపోజల్స్ ని పంపించి మరి సిఎల్ రాయుడు గారి ద్వారా, సమితి ప్రెసిడెంట్ గారి ద్వారా మరి వాటిని కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్లుగా ఈ గ్రామానికి చేయని సేవ లేదు. మేము ఆయన స్ఫూర్తిగా తీసుకుని మేము మరి అక్కడ సిఎస్ఐ చర్చి నిర్మాణం నా చేత్తో, ఒంటి చేత్తో, సొంత డబ్బులతో నేను ఒక్కడనే నిర్మించానని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అదేవిధంగా సిఎస్ఐ స్కూల్ నిర్మాణానికి కూడా మరి సగం వంతు మా అన్నదమ్ములమే మేము ఇచ్చామని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. ఇవాళ ఇక్కడ ఉన్న బస్ స్టాప్ ఏదైతే అనుకుందో అది మా సోదరుడు స్వర్గీయ విప్లవ ప్రసాద్ గారు సొంత ఖర్చులతో నిర్మించింది ఈ యొక్క బస్ స్టాప్. అలాగే ఈ స్థలం ఇచ్చినటువంటి మరి ఇక్కడ విగ్రహాల నిర్మాణానికి స్థలం ఇచ్చినటువంటి తాత మామర్తి కోటేశ్వరరావు గారికి మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన స్థలాన్ని దీనికి కేటాయించి ఆయన విగ్రహాలు నిర్మించుకోవడానికి కావలసినటువంటి సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి మామర్తి కోటేశ్వరరావు గారు. కానీ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ గ్రామంలో ఆయన విగ్రహాల నిర్మాణం, అలాగే ఇవాళ శత జయంతి ఉత్సవం జరగడం అనేటువంటిది మరి పూర్తిగా సంపూర్ణంగా ఆయన యొక్క విశిష్టమైనటువంటి వ్యక్తిత్వానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. నేను ఆయన కుమారుడిగా గొప్పలు చెప్పడం ఒక్క సంఘటన చెప్తాను. నేను అప్పుడు బేకాన్ చదువుతున్నాను. మేము జంక్షన్ లో ఘానమల్లో ఉంటున్నాం. అప్పుడు నేను జంక్షన్ లో వస్తే మా నాన్నగారు బస్ స్టాండ్ లో కనిపిస్తే నాన్న నాకు ఒక 5 రూపాయలు నేను సినిమాకి వెళ్ళాలని చెప్పి అడిగారు. అలాగే అని చెప్పి నన్ను హోటల్కి తీసుకెళ్లి టిఫిన్ కాఫీ ఇప్పించారు. ఇప్పించి బయటకు వచ్చాం. బయటకు వచ్చి బస్ స్టాండ్ లో నిలబడితే ఒక పేదవాడు బాగా మురికి బట్టలు వేసుకుని నిలబడి కూర్చుని ఉన్నాడు. భార్య ఉంది, 3 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. లేచి అయ్యా నమస్కారం అన్నాడు. ఆయన్ని చూసి ఏంటి బాబు ఇక్కడ ఉన్నారు ఏంటంటే, అయ్యా ఇక్కడ మేము వచ్చాము, ఛార్జీకి డబ్బులు లేక ఇక్కడ ఆగిపోయాము. మరి పొద్దున్న నుంచి ఇక్కడ ఉన్నామంటే తిన్నారంటే ఏం తినలేదన్నారు. ఏం తినలేదన్నారు. మరి ఛార్జీకి డబ్బులు లేక ఉండిపోయాం బాబు, ఎవరు సాయం చేయట్లేదన్నారు. అప్పుడు ఆయన 5 రూపాయలు తీసి వాళ్ళకి ఇచ్చేశాడు. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా దండం పెట్టి బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ నేను డబ్బులు లేవు నాకు ఇవ్వడానికి, కాబట్టి ఆయన కూడా వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి హనుమాన్ జంక్షన్ నుంచి కాన్మూరు 6 కిలోమీటర్లు మేము నడిచి వెళ్తున్నాం.
అదే మనం నడిపిస్తున్నాం అంటే లేవు డబ్బులు నడిచేద్దాం అన్నాడు. అదేంటంటే నేను సినిమాలో డబ్బులు అడిగితే ఇస్తానని చెప్పి వాళ్ళ ముక్కు తెలియదు నువ్వు అలా ఇస్తావు, మళ్ళీ పైగా నన్ను నడిపిస్తున్నావు అలాంటే అదంతే పద అన్నాడు. అదంతే పద, మనం కనీసం తిన్నాం, టిఫిన్ చేసాం, శక్తి ఉంది, ఆడ పొద్దున్న జనం వెళ్ళలేదు, వాళ్ళు నడిచెళ్ళలేరు, కాబట్టి వాళ్ళకి బస్సులు ఇచ్చాము, మనం నడవకాలం కాబట్టి నడిచెళ్దాం, 10 ఇంటికి వెళ్ళి అన్నం తిందాంలే అని చెప్పి తీసుకొచ్చి మరి నేను కోపంతో రగిలిపోయినా కానీ ఆయన ఉన్న గొప్పతనాన్ని గుర్తించే వయసు కాదు నాది ఏంటి. కాబట్టి ఆయన అంత గొప్ప వ్యక్తి అని అప్పుడు తెలుసుకున్నా. నేను తెలుసుకుని ఆయన యొక్క అడుగు జాడల్లో నేను నడిచాను. కాబట్టి ఆయన అన్నాడు ఒకటి, అయ్యా నువ్వు ఈ కమ్యూనిస్ట్ పార్టీ వద్దు, అంబేద్కర్ వారసుడిగా నువ్వు ఉండాలి, కాబట్టి నువ్వు బాగా చదివి ఐఏఎస్ అవ్వాలి అని చెప్పి నాకు చెప్పడంతో అదే స్ఫూర్తిగా తీసుకుని నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ అయ్యాను, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయ్యాను, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాను. నేను రాసిన ప్రతి ఎగ్జామ్ లో పాస్ అయ్యాను, ప్రతి సర్వీస్ కొట్టాను. కానీ నా ఇష్టం ఇన్కమ్ ట్యాక్స్ కాబట్టి నేను ఇన్కమ్ ట్యాక్స్ లో ఉండిపోయాను. కాబట్టి ఆయనే మాకు స్ఫూర్తి. కానీ ఆయన వాళ్ళ అంతకాలం బతికున్నాడంటే ఆయనకి జన్మనిచ్చింది, మరో జన్మ ఇచ్చింది అంబేద్కర్ గారు. మీకు తెలియదు అంబేద్కర్ గారు, ఎందుకంటే ఆయన ఎన్కౌంటర్ లో పెట్టి చంపేస్తున్నారు. అప్పుడు పళనియప్పన్ క్యాంపులో కమ్యూనిస్టులను అరెస్ట్ చేసేసి ఇవాళ నక్సలైట్లను చంపినట్టుగా అప్పుడు అందరినీ తీసుకెళ్లి చంపేస్తున్నారు. కాబట్టి ఈయన కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్ళి ఎక్కడున్నారో చెప్పట్లేదు, రోజులు గడుస్తున్నాయి. అప్పుడు మా అమ్మగారు మరి అక్కడ విజయవాడలో రిపబ్లికన్ పార్టీ నాయకుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు రిపబ్లికన్ పార్టీ నాయకుడు సూర్యప్రకాష్ రావు గారిని అడిగితే ఆయన రిపబ్లికన్ పార్టీ నాయకుడు కాబట్టి వెంటనే అంబేద్కర్ గారికి ఫోన్ చేశాడు. అయ్యా ఆయన మన ఎస్సీ నాయకుడు, పెద్ద కుటుంబం, మరి ఇట్లా